అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ పుస్తకం గురించి మాట్లాడుకుందాం. అంటే ఇది మామూలు పుస్తకం కాదు, ప్రపంచ సాహిత్యంలోనే ఓ మైలురాయిగా నిలిచిపోయిన ఒక గొప్ప నవల. అసలీ పుస్తకం గొప్పతనం ఏంటో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. సైకో అనాలిసిస్ పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమన్నారో తెలుసా? ఇప్పటిదాకా రాసిన నవలల్లోకెల్లా ఇదే అత్యంత అద్భుతమైనది అన్నారు. ఆలోచించండి, ఒక సైకాలజిస్ట్ ఒక నవల గురించి ఇంత గొప్పగా చెప్పారంటే దాని లోతు ఎంత ఉండి ఉంటుందో. ఫ్రాయిడ్ మాత్రమే కాదు, మరో గొప్ప తత్వవేత్త ఫ్రీడ్రిక్ నీషే. ఆయన ఏకంగా నేను సైకాలజీ గురించి నేర్చుకోవాల్సింది ఉంది అంటే అది ఈ ఒక్క రచయిత నుంచే అని చెప్పారు. అంటే ఈ పుస్తకం ఒక రకంగా సైకాలజీ టెక్స్ట్ బుక్ కన్నా గొప్పది అని వాళ్ళ ఉద్దేశం. సరే, మరి ఇంతమంది దిగ్గజాలను కట్టిపడేసినా ఈ నవలలో ఏముందో చూద్దామా? ముందుగా ఈ పుస్తకం ఎందుకు అంత లెజెండరీ అయిందో తెలుసుకుందాం. ఆ తర్వాత రచయిత జీవితంలోకి తొంగిచూద్దాం. ఇక కథలోని ముఖ్య పాత్రలైన కర్మాజోవ్ కుటుంబం గురించి, వాళ్ల మధ్య ఉన్న సంఘర్షణ గురించి, చివరిగా ఇన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఈ పుస్తకం మనకు ఎందుకు అవసరమో చర్చిద్దాం. ఇందాక మనం చెప్పుకున్న ఫ్రాయిడ్, నీషేలే కాదు, లియో టాల్స్టాయ్ లాంటి సాహిత్య దిగ్గజాలు, ఆల్బర్ట్ కాము లాంటి నోబెల్ బహుమతి గ్రహీతలు, ఇలా ఎంతోమంది మేధావులు ఈ పుస్తకాన్ని ప్రపంచ సాహిత్యంలోనే అత్యుత్తమమైనదిగా కీర్తించారు. ఎంతలా అంటే టాల్స్టాయ్ తన చివరి రోజుల్లో మరణశయ్యపై ఉన్నప్పుడు కూడా ఈ పుస్తకాన్ని తన పక్కనే పెట్టుకున్నారట. దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఇంతకన్నా ఏం కావాలి? మరింత గొప్ప నవలను రాసిన ఆ రచయిత ఎవరు? ఆయన జీవితం ఎలాంటిది? ఫ్యోడర్ దోస్తోవ్స్కీ. ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం, ప్రతి భావోద్వేగం ఆయన జీవితంలో అనుభవించిన కష్టాల నుంచే, ఆయన పడిన అగ్నిపరీక్షల నుంచే పుట్టింది. ఒక్కసారి ఆయన జీవితాన్ని చూడండి. 28 వయసులో మరణశిక్ష పడింది. ఫైరింగ్ స్క్వాడ్ ముందు నిలబెట్టారు. ఇంక కొన్ని క్షణాల్లో కాల్చేస్తారనగా శిక్ష రద్దయ్యి సైబీరియాకి పంపించారు. ఊహించుకోండి ఆ క్షణాన్ని. మృత్యువు అంచుల దాకా వెళ్ళి వెనక్కి రావడమంటే ఏంటో ఆయనకు తెలుసు. ఆ తర్వాత 4 ఏళ్లు కఠినమైన నేరస్తుల మధ్య సైబీరియా జైల్లో గడిపారు. జీవితాంతం పేదరికం, అనారోగ్యం, జోదానికి బానిసవ్వడం, ఇలా ఎన్నో. అందుకే ఆయన రచనల్లోని బాధ, విమోచనం, మనిషిలోని మంచీ చెడుల మధ్య పోరాటం, ఇవన్నీ కేవలం అక్షరాలు కావు, ఆయన స్వయంగా జీవించిన నిజాలు. అందుకే అవి మనల్ని అంతలా కదిలిస్తాయి. సరే, ఇక అసలు కథలోకేద్దాం. ఈ కథంతా కరమజోవ్ అనే ఒక కుటుంబం చుట్టూ తిరుగుతుంది. అదో అస్తవ్యస్తమైన కుటుంబం. తండ్రి ఒక పరమ స్వార్థపరుడు, విలాసాలకు బానిస. ఆయనకు 3 కొడుకులు. ఈ 3 3 వేరువేరు దారుల్లో నడుస్తుంటారు. అంటే 3 విభిన్న జీవన తత్వాలకు ప్రతీకలుగా నిలుస్తారు. ఇక్కడ చూడండి దోస్తోవ్స్కీ ఎంత అద్భుతంగా పాత్రలను సృష్టించారో. పెద్ద కొడుకు దిమిత్రి అంటే శరీరం, కేవలం ఇంద్రియ సుఖాల కోసం, భోగాల కోసం బతికే రకం. రెండోవాడు ఇవాన్ అంటే మనసు, అన్ని తెలివి, తర్కం, మేధస్సుతోనే ఆలోచిస్తాడు. ఇక మూడోవాడు అల్యోషా అంటే ఆత్మ, ఆధ్యాత్మిక చింతన, విశ్వాసం, మంచితనంతో నిండినవాడు. అంటే ఈ 3 సోదరులు మనందర్లోనూ ఉండే 3 విభిన్న పార్శ్వాలు: శరీరం, మనసు, ఆత్మ. ఈ మూడింటి మధ్య జరిగే నిరంతర పోరాటమే ఈ కథ. ఈ కుటుంబంలో ఆస్తి కోసం, ఒకే స్త్రీ కోసం తండ్రి కొడుకుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఈ గొడవ ముదిరి ఒకరోజు ఆ తండ్రి దారుణంగా హత్య చేయబడతాడు. అనుమానమంతా ఎవరిమీదికి వెళ్తుంది? ఉద్రేక స్వభావమున్న పెద్ద కొడుకు దిమిత్రి మీదకే. ఎందుకంటే హత్య జరగడానికి కావలసిన కారణాలన్నీ అతని దగ్గరే ఉన్నాయి. అయితే ఇదొక మర్డర్ మిస్టరీ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఈ హత్య అనేది కేవలం ఒక ఉపరితలం మాత్రమే. దానికింద మానవ అస్తిత్వానికి సంబంధించిన ఎన్నో లోతైన తాత్విక, ఆధ్యాత్మిక ప్రశ్నల యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రశ్నల్లో మొదటది అత్యంత కీలకమైనది. మేధావి అయిన ఇవాన్ అడుగుతాడు, ఒకవేళ దేవుడు నిజంగా ఉంటే, ప్రేమమయుడే అయితే ఈ లోకంలో పసిపిల్లలు ఎందుకు ఇంత దారుణంగా బాధపడాలి? ఈ ఒక్క ప్రశ్నతో అతను దేవుడి అస్తిత్వాన్నే, ఆయన మంచితనాన్నే నిలదీస్తాడు. ఇక మరో ముఖ్యమైన ప్రశ్న: తండ్రులు చేసిన పాపాలకు పిల్లలు శిక్ష అనుభవించాల్సిందేనా? అంటే ఒక తరం చేసిన తప్పుల భారాన్ని, ఆ అపరాధ భావనను తరువాతి తరం మోయాల్సిందేనా? కర్మజోవ్ కుటుంబ విషాదానికి ఇదొక మూల కారణం. ఇక అన్నిటికంటే ప్రమాదకరమైన ప్రశ్న: ఒకవేళ దేవుడే లేకపోతే అప్పుడు అన్నీ చెయ్యొచ్చా? అంటే ఏది మంచో ఏది చెడో చెప్పడానికి ఏ నియమం ఉండదు కదా. అప్పుడు ఏ నేరం చేసినా తప్పు కాదా? ఇవాన్ వేసిన ఈ ప్రశ్న కథలో జరిగిన హత్యకు ఒక రకమైన తాత్విక సమర్థనగా మారిపోతోంది.
అసలు నైతికతకే పునాడి ఉందా లేదా అనేదాన్ని ఇది ప్రశ్నిస్తోంది. సరే, ఇవన్నీ వందలేళ్ల నాటి రష్యన్ కథలోని ప్రశ్నలు కదా. ఇప్పటి మన జీవితానికి ఇవి ఎందుకు ముఖ్యం అని అనిపించొచ్చు. కాని ఒక్క క్షణం ఆలోచించండి. కాలం మారింది, టెక్నాలజీ మారింది, కాని మనిషి మారాడా? మనలోని ఆశలు, భయాలు, సంఘర్షణలు మారాయా? లేదు కదా. అందుకే ఈ ప్రశ్నలు ఈరోజు మనకు మరింత ఎక్కువగా వర్తిస్తాయి. అదెలాగో చూద్దాం. ఈ పుస్తకం మన జీవితంలోని ఎన్నో సంఘర్షణలను అర్థం చేసుకోవడానికి ఒక అద్దంలా పనిచేస్తుంది. ఉదాహరణకి, కుటుంబంతో గొడవలు, ఆస్తి, ప్రేమ, అసూయ. ఈరోజు కూడా ఇవే కదా చాలా కుటుంబాల్లో సమస్యలకు కారణం. ఇక సమాజంతో పోరాటాలు, మన స్వేచ్ఛకు, వ్యవస్థ నిబంధనలకు మధ్య ఘర్షణ ఎప్పుడూ ఉండేదే. అన్నింటికన్నా ముఖ్యంగా మనలో మనకే జరిగే యుద్ధం, విశ్వాసానికి, సందేహానికి మధ్య నలిగిపోవడం, ఏది సరైన మార్గమో తెలియక నైతికత కోసం వెతకడం, అసలు మనిషిగా మన ఉనికి ఏంటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం. వీటన్నిటినీ ఈ పుస్తకం మన కళ్ల ముందు ఉంచుతుంది. అందుకే ఇది కేవలం ఒక క్రైమ్ నవల కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఇదొక గైడ్. అన్నీ గూగుల్ చేసి తెలుసుకోవాలనుకునే మన తరానికి సమాధానాలు దొరకని కఠినమైన ప్రశ్నలను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో నేర్పుతుంది. జీవితమంటే నలుపు తెలుపుల్లో ఉండదని, ఎన్నో సంక్లిష్టకలు, వైరుధ్యాలతో నిండి ఉంటుందని మనకు గుర్తుచేస్తుంది. చివరిగా ఈ నవల మనల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తుంది. దేవుడు లేకపోతే, మనల్ని ప్రశ్నించేవాళ్లు ఎవరూ లేకపోతే, మనం ఎవరికి జవాబుదారీ? మన పనులకు బాధ్యత ఎవరిది? మన అంతరాత్మకా, మన చుట్టూ ఉన్న సమాజానికా, లేక మరేదానికైనా? ఈ ఒక్క ప్రశ్నతో దోస్తోవెస్కీ మనల్ని మన ఆలోచనలతో ఒంటరిగా వదిలేస్తారు, సమాధానం వెతుక్కోవాల్సిన బాధ్యత పూర్తిగా మనమీద పెట్టి.